మీదే సార్. ఎస్, ఓకే, డన్ డన్. రైట్ 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 రైట్, ఓకే. కొంచెం అడ్మిట్ ఇచ్చుకుంటూ ఉండండి, ఆ సెట్టింగ్ ఇంకా దొరకలేదు మనకు. ఓకే ఫ్రెండ్స్, సో మన కంపెనీ వచ్చేసి గ్రోకాన్ జాయింట్. సో మన కంపెనీ వచ్చేసి గ్రోకాన్ జాయింట్ అండి. ఇది యుఎస్ లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. యుఎస్ లో డిజైన్ చేసి సెమీ డీసెంట్రలైజ్ ప్రోగ్రామ్, అంటే మనకు బ్లాక్ చైన్ లో రన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా సెమీ డీసెంట్రలైజ్ లోనే ఉంది. సో దీని గురించి డిసెంట్రలైజ్ కావడానికి కొంత టైం పడుతుందండి. అప్పటి వరకు మనము దీన్ని సెమీ డీసెంట్రలైజ్ లోనే చూడాలి. ఎందుకంటే సెమీ డీసెంట్రలైజ్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే ఏదన్నా ఇప్పుడు మనది ఇదంతా కూడా వ్యాలెట్ మీద రన్ అవుతుంది. సో మన ఇండియాలో మెయిన్ ఏంటంటే ఈ వ్యాలెట్స్ గురించి అవగాహన, అంటే క్రిప్టో వ్యాలెట్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్లో ఈ వ్యాలెట్స్ని తీసుకున్న తర్వాత ఫోన్ మర్చిపోవడం కానివ్వండి, రాసి పెట్టకపోవడం కానివ్వండి, రాసి పెట్టకపోయి ఉండి వాళ్ళ ఫోన్ పోయినప్పుడు ఆ వ్యాలెట్ యొక్క కీ ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోవడం వల్ల మళ్ళీ వ్యాలెట్ని రికవర్ చేయలేకపోతారు. సో బిట్ కాయిన్ వచ్చినప్పుడు అలాగే చేశారండి. బిట్ కాయిన్ వచ్చినప్పుడు చాలా మందికి ఫ్రీ బిట్ కాయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత రూపాయికి, 2 రూపాయలకి, 10 రూపాయలకి, 100 రూపాయలకి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఫ్రీగా వచ్చిన వాళ్ళైతే చాలా మంది 7,000 అంటే 3,000 సంథింగ్ కైన్స్ ని ఓన్లీ బర్గర్ కోసము దానికోసం ఖర్చు పెట్టి ఓన్లీ బర్గర్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయండి. ఎందుకంటే నెగ్లిజెన్స్ ఏదైనా కానివ్వండి. ఫస్ట్ బిట్ కాయిన్ అనేది ఫస్ట్ అండి, ఫస్ట్ వచ్చిన క్రిప్టో, దాన్ని నెగ్లెక్ట్ చేశారు. కొందరు అయితే ఒక 7,000 కైన్స్ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే దాని యొక్క కీ ఫ్రేజెస్ మర్చిపోయాడు. సో ఎంత ట్రై చేసినా అది దొరకకపోవడం వల్ల 7,000 బిట్ కాయిన్లు ఉండి కూడా వేస్ట్ అయిపోయింది. అంటే 700 కోట్లు ఇప్పుడు. సో అటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ దీన్ని సెమీ డీసెంట్రలైజ్ ఉంచడం జరిగింది. ఓకే, దాని వలన ఎవరన్నా వ్యాలెట్ పోగొట్టుకున్నా కానివ్వండి, కీ ఫ్రేజెస్ పోగొట్టుకున్నా కానివ్వండి, ఫోన్ పోగొట్టుకున్నా కానివ్వండి, దాని కొంత వాళ్ళకి అడ్వాంటేజ్ కోసము ఈ సిస్టమ్ కొంత ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది. ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్గా డిసెంట్రలైజ్ లోకి వెళ్ళిపోతుంది. సో వెల్కమ్ అండి అందరికీ. ఈ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్. ఇకపోతే ఈ సిస్టమ్ కంప్లీట్గా మనం రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా కానివ్వండి, క్రిప్టో వ్యాలెట్ ఖచ్చితంగా కావాలండి. క్రిప్టో వ్యాలెట్లలో మనకు చాలా మందికి తెలిసిన వ్యాలెట్ ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్, సేపాల్, మెటామాస్క్, ఓకే, టోకన్ ప్యాకెట్, తర్వాత చాలా రకాల వ్యాలెట్స్ ఉన్నాయండి. చాలా రకాల వ్యాలెట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరైతే ఈ సిస్టంలో మన గ్రోకాయిన్ జాయింట్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఈజీగా అర్థం అవ్వడానికి, ఈజీగా ఆపరేట్ చేయడానికి మీరు కేవలము సేపాల్ని ఇవ్వండి. అందులో ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళకి ఈజీగా లాగిన్ అవుతుంది, ఆపరేట్ కూడా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి సేపాల్లో రిజిస్ట్రేషన్ చేయడము చాలా ఉత్తమం అని నా యొక్క అభిప్రాయం. మీరు కూడా దాన్నే ఫాలో అయిపోండి. ఓకే, సో ఎనీహౌ వెల్కమ్ టు గ్రోకాయిన్ జాయింట్ కంపెనీ. రైట్ అండి. సో కంపెనీ గురించి చెప్పాలంటే, సిస్టమ్ గురించి చెప్పాలంటే, గ్రోకాయిన్ జాయింట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనాలను కలుపుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన సాధనం అండి. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే విధంగా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విన్నే. సో ఏ విధంగా విన్ అవుతారనేది మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇది విన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా విరుద్ధంగా, అంటే ఏదైతే లోటుపాట్లు మార్కెట్లు ఉన్నాయో వాటన్నిటిని సవరించుకొని ఈ సిస్టమ్ రావడం జరిగిందండి. సో నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క చరిత్రను మార్చడానికి తయారు చేసినటువంటి సిస్టమ్గా దీన్ని పరిగణించడం జరుగుతుంది. సో ఎంఎల్ఎం ఏదో ట్రెడిషనల్ ఎంఎల్ఎం, అంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎంఎల్ఎంలో ఉన్నటువంటి దాని యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి కొత్తగా ప్రతి ఒక్కరి కోసము, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరి విజయం కోసము సిస్టమ్ని తేవడం అనేది గొప్ప విషయం అండి. ఓకే, సో ఇలా ఈ సిస్టమ్ని తేవడం జరిగింది. సో ఇందులో
ఈ సిస్టమ్ కంప్లీట్ గా ఏఐ ద్వారా రన్ అవుతుంది. ఓకే, ఈ సిస్టమ్ చాలా రకాలుగా అన్ని విధాలుగా ఆలోచించి 4 సెక్టార్లు ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ ఇండస్ట్రీలో అన్ని సెక్టార్లను ఆలోచించి, సో ఏ సెక్టార్ కూడా సక్సెస్ కాలేకపోయింది కాబట్టి అందరు సక్సెస్ అయ్యే విధంగా మంచి ఆలోచనతో సిస్టమ్ని డిజైన్ చేసి 100% ప్రతి ఒక్కరు విన్నే అని ఈ సిస్టమ్ని బయటికి తేవడము చాలా గొప్ప విషయం. ఉంది డిసెంబర్ 11 తారీఖు సిస్టమ్ బయటికి రావడం జరిగింది. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుంటే ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి వెళ్ళాలనే విషయాలను క్లియర్ కట్గా ఇక్కడ క్యాల్కులేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఫినైట్ రిబర్త్ అంటే రీజనరేషన్స్ ఎక్కువ కావడం. ఒక ఐడి కాస్త 2 ఐడీలుగా, 2 ఐడీలు 4, 4 8, 8 16గా మారడం. ఆ తర్వాత ఇందులో ఇంకో అద్భుతమైన మెథడ్ ఏంటంటే పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 2. సో పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ అనేది ఇది బిలియనర్స్ ఫార్ములా అండి. సో బిలియనర్స్ ఏం ఫాలో అవుతారంటే వాళ్ళకి ఏదైతే డబ్బు వస్తుందో ఆ డబ్బులకి వెళ్ళి ఓన్లీ 20% మాత్రమే తీసుకొని మిగిలింది మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఈ డబ్బు యొక్క ప్రవాహం ఆగదు, ఎప్పటికీ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు. అంటే వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొని ఖతం చేసేద్దాం, అయిపోయింది, ఏదో ఒకటి కొని పక్కన పెట్టేద్దాం, అయిపోయింది అన్నట్టు కాదు. ఆ డబ్బుని అంటే డబ్బుతోనే సంపాదించవచ్చు అనే ఫార్ములాను వాళ్ళు ఉపయోగించుకొని వచ్చిన డబ్బుల్ని కొంత మాత్రం తీసుకొని మిగిలింది మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటా, వచ్చింది తీసుకొని రీఇన్వెస్ట్ చేసుకుంటా కోటీశ్వరుల జాబితాలో పడిపోయారండి. బిలియనీర్స్, ట్రిలియనీర్స్ జాబితాలో పడిపోయి ఉన్నారు. కొందరు మాత్రం అంటే 100లో ఒక 5% కూడా లేదండి, 1 or 2%లో ఉన్నారు అంతే. బిలియనీర్స్ మీరు లెక్కేసుకోవచ్చు టాప్ 10లో. ఓకే, సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. సో వాళ్ళ ఆలోచనని ఈ సిస్టమ్ గ్రహించి అదే మనం కూడా చేస్తే మన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు కదా అనే ఉద్దేశంతో పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ అనే మెథడ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే సూత్రాన్ని ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ని డెవలప్ చేయడం జరిగింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఇక్కడ వచ్చినటువంటి ఒక వ్యక్తి 2 ఐడీలతో వస్తారు, ఆటోమేటిక్గా 2 ఐడీలు 4 అవుతాయి, 4 8 8 16 16 32 64 128 ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కాంపౌండ్ అవుతూ ఐడీస్ అన్ని కూడా పెరుగుతూ పోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఈ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్ ని వీళ్ళ చేతులతో రీఇన్వెస్ట్ చేయకుండా ఆటోమేషన్ సిస్టమ్ లో ఆ అమౌంట్ అనేది రీఇన్వెస్ట్మెంట్ అవుతూ దానికి మళ్ళీ ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ ఆటోబుల్కి మనకు సంపాదించుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ. సో బిలియనర్స్ ఫార్ములాని ప్రతి ఒక్కరు కూడా వాడాలి ఫ్రెండ్స్. సో వచ్చినట్టుగా తీసుకుని ఏదో ఖర్చు పెట్టడం కాదు, వచ్చిన వాటిని ఏ విధంగా ఇంకా పెంచాలి, ఏ విధంగా ముందుగా అంటే ఏ విధంగా మనము ఆ డబ్బులతోనే డబ్బులను సంపాదించాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఫార్ములాని వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా ఏదైతే ఉందో అందరూ వాడాలి. సో వాడుతున్నారు కూడా, ఎందుకంటే ఇక్కడ మన చేతుల ద్వారా జరగట్లేదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా వాడినట్టే. ఎందుకంటే మన ఐడీస్ అవుతున్నాయి కదా, ఇన్వెస్ట్ అంటే కాంపౌండింగ్ అవుతున్నాయి. కాబట్టి మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఏఐ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేసినట్టే. ఓకే, సో ఇకపోతే మనకు ఈ 4 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టంలో మెయిన్ పిల్లర్స్ లాంటివండి. 4 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ పిల్లర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెథడ్స్ ని అర్థం చేసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ మెథడ్స్ ఎప్పుడైతే మీకు అర్థమవుతాయో ఆటోమేటిక్గా సిస్టమ్ మీకు అర్థమవుతుంది. సిస్టమ్ ఎప్పుడైతే అర్థమవుతుందో వేరే వాళ్ళకు కాన్ఫిడెన్స్ గా మీరు చెప్పగలుగుతారు.
రైట్. ఓకే. సో ఇక్కడ మనకు ఈ సిస్టమ్ యొక్క విజన్ ఏంటంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ లాభాలు సంపాదించి పెట్టే విధంగా ఈ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగిందని వాళ్ళ యొక్క విజన్ పెట్టుకోవడం జరిగిందండి. సో ఇక్కడ మిషన్ ఏం లేదండి, ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెసే. ప్రతి ఒక్కరి ఐడీస్ అన్ని కూడా కాంపౌండింగ్ అవుతూ వాళ్ళ యొక్క ఐడీస్ రిబర్త్ అవుతూ వాళ్ళకు స్పెషల్గా ఈ రిబర్త్ అనే సిస్టమ్ ద్వారా వర్కింగ్ కానీ నాన్ వర్కింగ్ కానీ ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒకే రకంగా వచ్చే విధానాన్ని, ఒకే రకంగా సంపాదించుకునే విధానాన్ని రూపొందించి ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పని చేసుకున్న వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఇన్కమ్ కనిపిస్తుంది. పని చేయకుండా ఉన్నా కూడా వాళ్ళకు కూడా అద్భుతమైన ఇన్కమ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ పని చేయకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సంపాదిస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళకు ఆ ఇన్కమ్ వస్తుందో ఆటోమేటిక్ వాళ్ళు కూడా పని చేయడానికి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది కాబట్టి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా వేరే వాళ్ళకు చెప్పడానికి ధైర్యం వస్తుంది. సో మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతున్నామో ఎదుటి వ్యక్తి కూడా కొంతమేర ఆలోచించి, కొందరు ఆలోచిస్తారు, కొందరు ఆలోచించరు. ఆలోచించిన వ్యక్తి దాన్ని అర్థం చేసుకొని సిస్టంలో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సిస్టంలో వస్తారో ఆటోమేటిక్గా ఈయన కూడా అదే విధంగా సంపాదించుకుంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి చూడండి. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మార్కెట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక జీరోలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరినీ మనము ఈ సిస్టమ్ లో తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ సిస్టమ్ లో తీసుకొస్తాం ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కడెక్కడైతే పోగొట్టుకున్నారో అంత డబ్బు కూడా ఇందులో సంపాదించవచ్చు. ఏ విధంగా అనేది మనం చెప్పుకుందాం. ఓకే, రైట్. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఫస్ట్ పాయింట్, ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఒకటే అండి. ఫస్ట్ ఇక్కడ $100 రావడం, ఆ $100 ఎవరైతే వస్తారో 2 ఐడీలు జనరేట్ అవుతాయి. 2 ఐడీలు ఎప్పుడైతే జనరేట్ అవుతాయో ఇది ఫస్ట్ ముందుగా చెప్పే విషయం ఏంటంటే ఇది సింగిల్ లైన్ ఆటోపుల్ సిస్టమ్ అండి. సింగిల్ లైన్ ఆటోపుల్ సిస్టమ్. వర్డ్ వైజ్ గా ఎక్కడ ఏ వ్యక్తి జాయిన్ అయినా కూడా ఒకటే లైన్ లో నిలబడాలి. పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనాల కోసం నిలబడడం కానివ్వండి, ఓకే, ఏదైనా కానివ్వండి, మనం ఎప్పుడైతే లైన్ లో నిలబడతామో ఇందులో ఆ సిస్టమ్ని ప్రయోగించి ఒకటే లైన్లో నిలబెట్టడం వల్ల ఎక్కడ జాయినింగ్ పడ్డా కూడా మళ్ళీ ఒకటే లైన్లో ఒకరి వెనుక ఒకరు పడతారు. కాబట్టి ముందున్న వాళ్ళకు ఆటోపుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆటోపుల్ ఇన్కమ్ ముందున్న వాళ్ళు తీసుకుంటారో ఫస్ట్ వాళ్ళకి 2 ఐడీల మీద ఆటోపుల్ వస్తుందండి. ఆ 2 ఐడీల మీద ఆటోపుల్ ఇన్కమ్ వచ్చినప్పుడు $240 రావడం జరుగుతుంది. ఆ $240 వెళ్ళి ఓన్లీ $40 మాత్రమే వాళ్ళకి ఇచ్చేసి $200తో మళ్ళీ వాళ్ళ యొక్క ఐడీస్ని రిబర్త్ చేస్తుంది. ఇది గొప్ప విషయం అండి. ఇందులో ఎప్పుడైతే రిబర్త్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ కాంపౌండ్ అవుతున్నాయి. అంటే 2 ఐడీలు కాస్త 4 అయినాయి, 4 కాస్త 8 అవుతాయి, 8 కాస్త 16 అవుతాయి. ఇలా పెరుగుతూనే పోతాయి. సో వాళ్ళకి ఇటువంటి ఇన్కమ్ వస్తుంది అంటే వెరీ సింపుల్ అండి. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ప్రతి ఒక్క ఐడి మీద $20 వస్తాయండి. ప్రతి ఒక్క ఐడి మీద $20 వస్తాయి. అంటే అతని యొక్క ఐడీలు ఫస్ట్ 2 ఉంటాయి. ఆ 2 10 అయినప్పుడు 10 మీద $20 అంటే $200. అదే అతని ఐడీలు 100 ఐడీలుగా మారిపోతే 100 × 20 $2000. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరి ఐడీలు కూడా మల్టిపుల్ అవుతూ, ప్రతి ఒక్కరి ఐడీలు కూడా కాంపౌండ్ అవుతూ, ప్రతి ఒక్కరి ఐడీల పైన $20 అందరు కూడా సంపాదించుకునే విధంగా ఈ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. సో ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టంలో తప్పకుండా వస్తారండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే. కాబట్టి ఈ సిస్టమ్ ఎప్పుడైతే అర్థమవుతుందో ఆటోమేటిక్గా అందరు కూడా వస్తారు. డౌట్ లేదు, అందులో అందరు వచ్చేస్తారండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇంకా కావాలంటే కొందరికి రెఫర్ చేసే అవకాశాన్ని అందించండి. ఓకే, సో మనకు ఇందులో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ఆ ఇన్కమ్ ఏ విధంగా వస్తాయనే విషయాలు మనము చెప్పుకుందాం. ఓకే,
సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి రిజిస్ట్రేషన్ చేయడం తెలియాలండి. దానికి సంబంధించిన తెలుగు వీడియో, హిందీ వీడియో నేను గ్రూప్లో షేర్ చేశాను. మీ ఫ్రెండ్స్కి వాళ్ళు తెలుగు వాళ్ళైతే తెలుగు వీడియో, హిందీ వాళ్ళైతే హిందీ వీడియో షేర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేర్పండి. ఓకే, తర్వాత మనకు ఈ సిస్టంలో మెయిన్గా $100 ఎంట్రీ అండి. ఓన్లీ వన్ టైం, మళ్ళీ ఇందులో పేమెంట్ చేసేది ఏం లేదు. ఓన్లీ వన్ టైం $100 పేమెంట్ చేసుకొని వచ్చినట్లయితే ఆ $100తో $50 డివైడ్ అయ్యి 2 ఐడీలుగా మారడం జరుగుతుంది. 100 నుండి 50 డివైడ్ అయిపోతాయి. ఒక 50కి ఒక ఐడి, ఇంకో 50కి ఇంకో ఐడి, 2 ఐడీలుగా జనరేట్ అయ్యి ఈ 2 ఐడీలు కూడా ఆటోపుల్ సిస్టంలో నిలబడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆటోపుల్ సిస్టంలో నిలబడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు ఎవరైతే వస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వాళ్ళ వెనుక నిలబడాల్సిందే. ఇలా నిలబడడం అంటే ఒకరి వెనుక ఒకరు నిలబడడం వల్ల ఏమవుతుందంటే ముందున్న వాళ్ళకు ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఆటోపుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, ఇకపోతే ఈ $50 2 ఐడీలు ఎప్పుడైతే జనరేట్ అవుతున్నాయో ఈ 2 ఐడీల పైన $40 ఆటోపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన $10 ఏవైతే ఉన్నాయో $5 ఏమో స్పాన్సర్కి, $5 ఏమో సిస్టమ్కి వెళ్ళిపోవడం జరిగింది ఒక ఐడి నుండి. ఇంకో ఐడి నుండి కూడా సేమ్ $5 స్పాన్సర్కి, ఇంకో $5 సిస్టమ్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఎన్ని 40 ఆటోపుల్లో వెళ్ళినాయని అర్థం. ఎప్పుడైతే మన 40 ఆటోపుల్లో వెళ్తాయో ఆటోమేటిక్గా మనకు 3 మెంబర్స్ ఆటోపుల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. 40. సో 2 ఐడీలు కూడా 40. సో 2 ఒక ఐడికి 120, ఇంకో ఐడికి 120. అంటే టోటల్గా 2 ఐడీల పైన మనకు వచ్చే ఇన్కమ్ $240. ఈ $240లోకి వెళ్ళి ఓన్లీ 40 మాత్రం మనకి ఇచ్చి $200తో మళ్ళీ రిబర్త్ కావడం జరుగుతుంది. అంటే 4 ఐడీలు అవుతాయి. ఈ 4 పైన 480 వస్తాయి. ఆ తర్వాత 80 ఇచ్చి 400 తోటి మళ్ళీ రిబర్త్ అవుతాయి 8 ఐడి. సో ఈ విధంగా ఇక్కడ అమౌంట్ అనేది మనకు ఒకటేసారి కాకుండా 20% రూపంలో ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ 20% రూపం యొక్క సంవత్సరంలో 40 లక్షలకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. 40 lakhs మెల్లగా చెప్పుకున్నా కూడా 20 లక్షలు, ఇంకా తక్కువ చెప్పుకున్నా కూడా ఒక 10 లక్షలు, లేదు అంత కూడా అవుతుంది. ఇంకా తక్కువ చెప్పుకున్నా కూడా ఒక 5 లక్షలు. మనం పెట్టింది ఎంత? $100, మనకు వచ్చేది ఎంత? 5 లక్షలు. సో సిస్టమ్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సరే, మరి ఈ ప్యాకేజ్ అయితే చెప్పుకున్నాం. మరి ఇందులో ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకుందాం. ఇక్కడ 2 ఇన్కమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఓన్లీ 2 ఇన్కమ్స్. వేరే కంపెనీల లాగా ఇందులో 15 రకాల 20 రకాల ఇన్కమ్స్ ఏం లేవండి. ఓన్లీ 2 ఇన్కమ్స్. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో ఇందులో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అనేది సంపాదిస్తారు. ఎందుకంటే ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్, ప్రతి ఒక్కరికి కూడా సమానమే. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానమే. కానీ దాని పక్కన ఇంకోటి ఉంది చూడండి, వర్కింగ్ స్పాన్సర్ ఇన్కమ్ అంటాం. ఏదైతే స్పాన్సర్ ఇన్కమ్ ఉందో ఈ స్పాన్సర్ ఇన్కమ్ చాలా అద్భుతమైనదండి. దాని గురించి చెప్తుంటే నిజంగా మీరు నిద్రపోరండి. నాకు ఇంకా నిద్ర పడతలేదు. నేను సిస్టంలో వచ్చి దాదాపుగా 25 రోజులు అయినా కూడా ఇంకా నిద్ర పడతలేదు. ఎవరు నాకు ఫోన్ చేస్తే నేను టక్కని మళ్ళీ 1కి 2కి ఫోన్ చేసినా కూడా అటెంప్ట్ చేసే పరిస్థితిలో ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఇంకెవరికి అవకాశం అందించాలి, ఎవరికి అందించాలి అనే తపన తహతహలాడుతూ తెల్లవారగానే అంటే నైట్లో నంబర్స్ నోట్ చేసుకొని మళ్ళీ తెల్లవారగానే ఆ నంబర్స్కి కాల్ చేయడం, ఈ సిస్టమ్ గురించి తెలియచేయడం. ఎందుకు అంటే ఆ సిస్టంలో ఉన్న గొప్పతనం వేరండి. అంటే స్పాన్సర్ చేయడం వల్ల మనకు ఎటువంటి లాభాలను ఎంత సంపాదించవచ్చు, ఎంతవరకు వాళ్ళు మనకు సంపాదించి పెడతారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ముందుగా మనము స్పాన్సర్ ఇన్కమ్ గురించి చెప్పుకుందాం. స్పాన్సర్ ఇన్కమ్ ఓన్లీ ఒక ఐడి పైన $5 అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎంట్రీ ఇచ్చే వాళ్ళు 2 ఐడీలతో వస్తారు కాబట్టి 5, 10 వస్తాయి. మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే $10 వస్తాయి. ఈ 10తోనే ఆగిపోతుందా అంటే ఆగదండి. అక్కడనే అసలు సినిమా స్టార్ట్ అయింది. ఈ 2 కాస్త 4 ఐడీలు అయినప్పుడు మళ్ళీ
$20 ఇస్తాడు. ఈ 4 కాస్త 8 అయినప్పుడు మళ్ళీ ఇక్కడ $40 ఇస్తారు. 8 కాస్త 16 అయినప్పుడు మళ్ళీ $80. సో ఒక్క వ్యక్తి మీకు దాదాపుగా ఒక సంవత్సర కాలంలో తక్కువలో తక్కువ అనుకున్నా కూడా ఒక 10 లక్షలు అయితే సంపాదించి పెడతాడు ఒక వ్యక్తి. అలా మీకు 10 మెంబర్స్ ఉంటే 1 కోటి సంపాదించి పెడతారు. ఒక 20 మెంబర్స్ ఉంటే 2 కోట్లు సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా చాలా అద్భుతమైన స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఈ సిస్టమ్ లో తయారు చేయడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత మనకు రిప్రజెంటేటివ్ ఇన్కమ్. రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అనేది చాలా ఈజీ అండి. ఏం లేదు, మనం ఎప్పుడైతే సిస్టమ్ లో వెళ్ళిపోతామో మన టైం వచ్చినప్పుడు మనకు 3 మెంబర్స్ 40 ఇస్తారండి. అలా ఇచ్చినటువంటి 40లోకి వెళ్ళి అంటే 40 3 40 అయితే ఎంత అవుతున్నాయి? 120 అవుతున్నాయి. ఆ 120లోకి వెళ్ళి 20 మాత్రమే మనకి ఇస్తుంది. ఆ $20 రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అని అంటున్నాం. ఆ $20 ఏవైతున్నాయో అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో ఇక ఒక ఐడి మీద 1 వచ్చినాయి. సో యాజ్ ఇట్ ఈజ్ గా ఇంకో ఐడి కూడా $120 సంపాదిస్తుంది. అంటే 2 కలిపితే 240 అవుతున్నాయి కాబట్టి 40, మీకు 200 మళ్ళీ సిస్టమ్. ఓకే, సో ఈ విధంగా రిప్రజెంటేటివ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే ఎవరికి రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సంచులు పట్టుకొని ఇంటింటికి తిరిగే అవసరం అసలే లేదు. ఉన్న చోటనే ఉంటే ఆటోమేటిక్గా మీకు ఆటోపులు వచ్చినప్పుడు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చినప్పుడు మీకే ఆశ్చర్యం వస్తే ఏందబ్బా నేను ఏం చేయలేను నాకు వచ్చింది, సో ఇది ఎందుకు వేరే వాళ్ళకి చెప్పకూడదని అప్పుడు మొదలు పెడతానండి. అప్పటికే జనాలు మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఇకపోతే మనము ఖచ్చితంగా స్పాన్సర్ ఇన్కమ్ గురించి కొంచెం ఎక్కువ చెప్పుకోవాలి. ఎందుకంటే స్పాన్సర్ ఇన్కమ్ ఈ సిస్టంలో అంటే ఇప్పటి వరకు ఏ సిస్టంలో కూడా లేదండి. స్పాన్సర్ ఇన్కమ్ కోట్లలో సంపాదించి పెట్టడం అనేది ఎక్కడ లేదు. కానీ మనకు క్లియర్ కట్ గా ఈ సిస్టమ్ మనకు చక్కగా స్పాన్సర్ ఇన్కమ్ ద్వారా చక్కటి ఇన్కమ్ ని సంపాదించి పెడుతుంది. ఒక్క వ్యక్తి వస్తే ఒక వ్యక్తి నుండి మనకు 1 సంవత్సర కాలంలో కనీసం ఎంత లేదనుకున్న తక్కువ ఒక $5 లక్షల సంపాదించి పెట్టేంత స్పాన్సర్ ఇన్కమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పెద్ద లీడర్లతో పని లేదండి. పెద్ద లీడర్లు వస్తే పెద్ద టీం చేస్తారు. వాళ్ళు పెద్ద టీం తేవడం వల్ల మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనే ఆలోచన ఇందులో పనికిరాదు. ఎందుకంటే పెద్ద లీడర్ అయినా సామాన్య వ్యక్తి అయినా ఇందులో ఒక్కరే. ఎందుకంటే ఎవరు ఎక్కువ రెఫర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటారు. ఎందుకంటే ఇందులో లెవెల్ ఇన్కమ్ లేదు, ఓన్లీ స్పాన్సర్ ఇన్కమే, డైరెక్ట్ ఇన్కమే. కాబట్టి డైరెక్ట్ మీద ఏదైతే వస్తుంది ఇన్కమ్ దాన్ని మనం చెప్పుకున్నట్లయితే ఒక్క ఐడిని మనం తీసుకున్నట్లయితే ఒక్క ఐడి 1000 ఐడీలుగా 1,00,000 ఐడీలుగా మారి లక్షలను సంపాదించి పెడుతుందండి. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఒకరికి రెఫర్ చేశారు, ఆ ఒక్క వ్యక్తి ఫస్ట్ రాగానే మీకు $10 ఇచ్చారండి. సపోజ్ ఒక నెల తర్వాత అతనికి ఆటోపూల్ వచ్చింది, 2 ఐడీల మీద $240 వచ్చింది. సో $40 అతను తీసుకున్నాడు. మన $200తో అతనికి రెండింటికి ప్లేస్లో కాస్త 4 ఐడీలు రిబర్త్ అయినాయి. ఎప్పుడైతే 4 ఐడీలు రిబర్త్ అవుతాయో 4 × 5 అంటే ఒక్కొక్క ఐడి మీద $5 మనం స్పాన్సర్కి ఇస్తాం. నేనున్నా అండి, నాకు ఎప్పుడైతే నా ఐడి రిబర్త్ అవుతూ పోతే ఆటోమేటిక్గా అనూప్ సార్కి నా దగ్గర నుండి ఇన్కమ్ పోతూ ఉంటుంది. సో మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే ఫస్ట్ టైం 10 ఇస్తాడు, సెకండ్ టైం 20 ఇస్తాడు, థర్డ్ టైం 40 ఇస్తాడు, ఫోర్త్ టైం 8 ఇస్తాడు, ఫిఫ్త్ టైం ఏకంగా 160 ఇస్తాడు. అలా ఎవ్రీ టైం మీకు ఇన్కమ్ ఇస్తూనే వెళ్తాడు ఒక్కడుంటే. అదే 10 మంది ఉంటే 10 మంది కూడా ఇస్తూ వెళ్తారు. చాలా పెద్ద ఇన్కమ్ వద్దండి 10 మంది మీద. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. దానివలన ఆ డైరెక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ కంటే ఆ ఇన్కమ్ చాలా పెద్దండి, చాలా పెద్దది, మామూలుగా ఉండదు ఆ ఇన్కమ్. ఎందుకంటే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, రెఫర్ చేయడం స్టార్ట్ చేయండి, మీరు స్వయంగా ఫీల్ అవుతారండి ఏ విధంగా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇకపోతే మనకు ఈ ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తున్నామో
మరి దీన్ని తీసుకోవడానికి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇందులో ఏ కండిషన్ లేదండి. 24/7 365 days ఎప్పుడైనా ఎక్కడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే విత్డ్రా చేయాలంటే మినిమం $20 ఉండాలి. అందులోకి వెళ్ళి $10 మాత్రమే విత్డ్రా చేయగలుగుతాము. 10 మాత్రం అక్కడే ఉంచాలి. అంటే అకౌంట్ని మైనస్ చేయకూడదు. దానికోసము $10 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇకపోతే మనం విత్డ్రా చేసినందుకు మనకి ఏమైనా ఖర్చు అవుతుందా అంటే ఎస్ అవుతుందండి. ఓన్లీ 5%. అంటే $100 మనం విత్డ్రా పెట్టుకుంటే $5 ఛార్జ్ అవుతుంది. ఇక ఇందులో టాప్అప్ మాత్రం 1 టైం మాత్రమే చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయకూడదు. మళ్ళీ మళ్ళీ చేస్తే నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి టాప్అప్ని అంటే ఫండ్ వ్యాలెట్లోకి మళ్ళీ మనం ఎప్పుడు పంపకూడదు. సొంతంగా ఒకటే ఐడిలో వేరే యాక్టివేషన్ చేసే ఐడీస్ ఏవైతున్నాయో వాటిలో పంపచ్చు డైరెక్ట్, కానీ మన ఇంట్లో ఐడిలో పంపకుండా ఉంటే మంచిది అని ఇక్కడ క్లియర్గా చెప్పడం. అంటే టాప్అప్ చేసేది ఏదైనా కానీ ఒక్కసారి 100 మాత్రమే చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయకూడదు. యాక్టివేషన్ చేసే ముందు మాత్రమే 100 డిపాజిట్ చేసి దాంతో యాక్టివేషన్ చేసుకోవాలి. కానీ మళ్ళీ డిపాజిట్ చేయడానికి లేదు అందులో. ఎందుకంటే మళ్ళీ డిపాజిట్ చేయడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తున్నామో అవి స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. స్ట్రక్ అయిన తర్వాత మరి చాలా ఇబ్బంది పడాల్సి వస్తే రావచ్చు, లేకుంటే ఏం లేదు. కాబట్టి టాప్అప్ మాత్రం ఒక్కసారి మాత్రమే చేయండి, అది కూడా యాక్టివేషన్ చేసే సమయంలో. మిగతాది వచ్చిన డబ్బులన్నీ కూడా ఎవరికైనా అవసరం ఉంటే P2P ట్రాన్స్ఫర్ చేయండి, లేకుంటే విత్డ్రా పెట్టుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇవి కండిషన్స్ అండి. పెద్ద కండిషన్స్ ఏం లేవు. మీ కోట్ల డాలర్లు ఉన్నా కానీ ఆటోమేటిక్గా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి కండిషన్ లేదు. సో ఇది మన సిస్టమ్ అండి. ఈ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా విన్ అయ్యే విధంగా చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నే, ఇందులో నో డౌట్. కాబట్టి సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే సిస్టమ్ని అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా మీరు సిస్టంలోకి వచ్చేస్తారు చక్కగా. సో ఎప్పుడైతే సిస్టంలో వస్తారో దీని యొక్క ఫ్రూట్స్ మీరు అందుకున్న తర్వాత, ఆ ఫ్రూట్స్ మీరు ఆస్వాదించిన తర్వాత ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి చెప్పడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళకి చెప్పడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ 10 రెట్లు పెరుగుతూ పోతుంది. ఒకరికి రెఫర్ చేస్తే 10 రెట్లు పెరుగుతుంది. రెండో వ్యక్తికి రెఫర్ చేస్తే 20. ఇలా మీ యొక్క రేంజ్ పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకోండి, వేరే వాళ్ళకి రెఫర్ చేయండి, హ్యాపీగా సంపాదించండి. సో ఇందులో సంపాదించిన తర్వాత నాకు ఇంత వస్తున్నాయి, అంత వస్తున్నాయి అని గొప్పలు చెప్పకుండా వచ్చిన ఇన్కమ్తో చక్కగా స్థిరాస్తులు ఏమైనా కొనుక్కొని హ్యాపీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా అంటే ఈ స్థిరాస్తుల వరకు ఎందుకు వెళ్ళానంటే ఈ సిస్టమ్ యొక్క పొటెన్షియాలిటీ అటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందుగానే ఈ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఈ సిస్టమ్ని అర్థం చేసుకొని చాలా చక్కగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వర్క్ చేస్తూ వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో త్వరలో ప్రతి ఒక్కరు కూడా 100 టార్గెట్ పెట్టుకొని 100 డైరెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. సో నేను కూడా అదే కోవలో ప్రయాణిస్తున్నాను, 100 హిట్ చేయాలని. చూద్దాం, సాధ్యమైనంత వరకు ఎన్ని అయితే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ప్రవీణ్ సార్.